वत्सान्वय संजातां शिष्यवात्सल्य शोभितां सीतारामार्य सत्पुत्रीं वन्दे श्रीरङ्गनायकीं दिशन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाम् अमृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। सभायै नमः। ध्येयः सदा सवितृमण्डल मध्यवर्ती नारायणः सरसिजासन सन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् हारी हिरण्मयवपुः ధృతశంఖచక్రః అని మనం రోజు ఆ సూర్యనారాయణ స్వామిలో భగవంతుడైనటువంటి నారాయణ్ణి చూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రత్యక్ష పరమాత్మగా. అలాంటి స్వామి ఉదయించిన రోజు ఆ నారాయణుని వివాహం గురించి నాకు తోచినంత నాకు తెలిసినంత ఈ విధంగా పెద్దల యందు చెప్పడం అనేది నా మహద్భాగ్యంగా భావిస్తూ ఇక శ్రీనివాస కళ్యాణానికి వెళదాం. ముందుగానే మా అధ్యక్షుల వారు చెప్పారు, మా గురువు గారు, మొట్టమొదటిది సీతా కళ్యాణం వీర్యశుల్క ఆవిడ శివధనుర్భంగం ద్వారా సీతా కళ్యాణం జరిగింది. ఆ తర్వాతది రుక్మిణీ కళ్యాణం. రుక్మిణీ కళ్యాణం రాక్షస వివాహంగా జరిగింది అని చెప్తున్నారు. నాకు ఇచ్చినటువంటి అంశము శ్రీనివాస కళ్యాణం. కలౌ వెంకటనాయక. శ్రీనివాస కళ్యాణం కథని చదువుతూ ఉంటే ఇప్పుడు మన సమాజంలో ఆడపిల్ల తల్లిదండ్రులు కానివ్వండి, మగపిల్లవాడి తల్లిదండ్రులు కానివ్వండి, తమ పిల్లలకు వివాహం చేయటానికి వాళ్ళు ఏమేమి పద్ధతులు పాటిస్తూ ఉంటారో, ఏమేం చేస్తారో అవన్నీ అలా కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తోంది ఈ కథ. ఇది పురాణాలలో వరాహ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, ఇంకా బ్రహ్మ పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో రకరకాలుగా ఉన్నది. ఉన్నటువంటి పురాణాల్లో సంస్కృతంలో చెప్పబడ్డటువంటి విషయాన్ని స్వామి భక్తురాలైనటువంటి శ్రీ తరిగొండ వెంగమాంబ గారు తన యొక్క శ్రీ వెంకటాచల మహాత్మ్యము అనే గ్రంథంలో చాలా చక్కగా వివరించారని అంటే అది మనం చదువుతుంటే మన కళ్ళ ఎదురు అలా సాక్షాత్కరింపచేశారని చెప్పడం కరెక్ట్. ఈ పద్మావతీదేవి ఎవరండి అంటే ఆకాశరాజ కుమార్తె. ఈ ఆకాశరాజు ఎవరు అనంటే ఆయన చంద్రవంశంలో జన్మించినటువంటి రాజు. చాలా కాలం వారికి సంతానం కలగలేదు. భార్య ధరణీదేవి, ఆకాశరాజు ఇద్దరూ బాధపడుతూ ఉంటే వాళ్ళ గురువుగారైనటువంటి బృహస్పతి దగ్గరకు వెళ్ళారట. స్వామి, మాకు సంతతి లేదు, తర్వాత మా యొక్క వంశం ఎలా అభివృద్ధి చెందాలి అని అంటే బృహస్పతి, సద్గురువర, నాకు సంతాన లాభంబు కలుగకుండుటకు ఏమి కర్మఫలము, ఏమి కర్మములు నేను చేశాను, ఎలాంటి పాప పని చేశాను, నాకెందుకు సంతానం కలగలేదు అని చెప్పి అడిగినప్పుడు, నీవు పాపములెన్ని కావించియుండి నా పరిహారమగుటకు ఒక ఉపాయమొకటి చెప్పెదను, ఎట్లన్నా చిర భక్తితో పుత్రకామేష్టి కావింపుము. నాయన, ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలని పోగొట్టేది పుత్రకామేష్టి యాగం అనేది ఒకటి ఉందయ్యా. చక్కగా ఆ పుత్రకామేష్టి యాగాన్ని చేశావంటే నీకు వంశోద్ధారకుడైనటువంటి కుమారుడు లభిస్తాడు అని కులగురువైనటువంటి బృహస్పతి తెలియచేశారట. సరే, జనక మహారాజు ఏ విధంగా అయితే యజ్ఞం చేయటానికి ఆ భూమిని దున్నుతూ ఉన్నటువంటి సమయంలో ఆ నాగలికి సీతా అమ్మవారు ఎలా అయితే అయోనిజగా ఉద్భవించారో, ఇక్కడ ఆకాశరాజు కూడా యజ్ఞం చేయటానికి భూమిని దున్నటం మొదలుపెట్టారట.
అటువలే భూమి దున్నగా సహస్రదలంబులు కల్గియొప్పు విస్ఫుటతర పద్మమందు పొడసూపిన చూచి నృపాలకుండు నేడిటువలె నబ్జమీ ధరణి నెట్ల జనించే నటంచు చూడ తత్పటుతర కంజ మధ్యమున బాలిక కన్పడెనద్భుతంబుగన్. ఈయన కూడా ఆకాశరాజు కూడా యజ్ఞం చేయడం కోసంగా భూమి దున్నుతూ ఉంటే ఒక పద్మములో బాలిక కనిపించిందిట. ఏమిటా ఇదేమిటి, పువ్వులో ఏమిటి, బాలిక కనిపించడం ఏమిటి, బాలికామణి అని ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి సమయంలోనే ఒక అశరీరవాణి పలికిందనమాట. అలా పద్మంలో కనిపించినటువంటి బాలికని పెంచుకోవయ్యా, ఈ బాలికని పెంచటం వల్ల నీ వంశం అనేది అభివృద్ధి పొందుతుంది, నీకు మంచి జరుగుతుంది అని అశరీరవాణి పలుకగానే సరే ఆ బిడ్డని తీసుకొచ్చి తన భార్య అయినటువంటి ధరణీదేవికి ఇచ్చి, నీకు దేవుడు దయనిచ్చెనెనరుగాను, భగవంతుడిచ్చినటువంటి బిడ్డ, ఈ బిడ్డని నీ బిడ్డగా నువ్వు సాకు పెంచు అని చెప్పి భార్య అయిన ధరణీదేవికి ఇచ్చాడు. సరే అలా కన్యకామణి వచ్చిందో లేదో ఆమెకి వెంటనే ధరణీదేవి గర్భం దాల్చిందట. ఈమె ఎవరు? పద్మంలో జన్మించింది అమ్మవారు, అయోనిజ. మరి ఏమిటి వారికి, ఆమెకి ఏమని పేరు పెట్టాలి అని అంటే ఇక్కడ మనకి వరాహ పురాణంలో చెప్తున్నారు. పద్మోదరీం పద్మగర్భాం పద్మజాతాం వరాననాం పద్మాయా అవతారాం తాం మత్వా తస్యాస్తదా కరోత్ అనురూపం నామ కర్మ నామ్నా పద్మావతీతి చ. ఎవరైనా ఆమెకి ఆ పిల్లకి ఏమని నాగటి చాలులో వలన జన్మించింది గనక సీత అని పేరు పెట్టారు. ఇక్కడ అమ్మవారు పద్మములో జన్మించింది కనుక ఆ బాలికకి పద్మావతి అనేటటువంటి పేరు పెట్టారట. పేరు పెట్టి ఆ తర్వాత ఆమెకి సకల విద్యాభ్యాసాలని చెప్పించారు. ఎప్పుడైతే ఈ పద్మావతీదేవి ఆ ఆకాశరాజ ఇంటిలో అడుగు పెట్టిందో వెంటనే ధరణీదేవి గర్భం ధరించింది. నెలలు నిండగానే పండంటి మగబిడ్డని ప్రసవించింది. వానికి వసుదాసుడు అనేటటువంటి పేరు పెట్టారు. ఇద్దరిని చక్కగా పెంచి పెద్ద చేస్తూ ఉన్నాడు ఆకాశరాజు. ఆకాశరాజు పెంచి పెద్ద చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళు ఒక్కొక్క వయస్సులో వాళ్ళు పొందేటటువంటి అభివృద్ధిని పొంది సంతోషపడుతూనే ఎలాగా ఈ పద్మావతికి ఏ విధమైనటువంటి తగిన విభుడు లభిస్తాడా, ఇంత అందచందాలతో ఈమె పుట్టిందే అని ఆలోచిస్తూ ఉన్నాడట. సరే మధ్యలో ఒకసారి ఈ పద్మావతీదేవి వన విహారానికి వెళ్తాను. వసంత మాసం వచ్చింది, ప్రకృతి అంతా కూడా చాలా అందంగా కనిపిస్తోంది, పువ్వులతో కాయలతో చాలా అందంగా కనిపిస్తోంది. తాను కూడా వసంత విహారానికి వెళతాను అని చెప్పి ధరణీదేవిని అనుమతి అడిగిందట పద్మావతీదేవి. లేదమ్మా వద్దు, నువ్వు అలా వెళ్ళకూడదు, నీకు కావలసినవి ఏమన్నా ఉంటే చెప్పు, నీకు కావలసిన భటులు చెలికత్తలన్నీ తెచ్చిస్తారు అని అంటే ఈవిడ కొంచెం అలిగినట్లుగా ఉండేసరికి అయ్యో కుమార్తె అడిగిందే, దాన్ని మనం కాదనకూడదు అని చెప్పి సరే నువ్వు వెళ్ళిరా అని చెప్పి కొంతమందిని ఆ చెలికత్తెలని భటులని అందరినీ అప్పచెప్పి ఈమె ధరణీదేవి పద్మావతిని ఆ ఉద్యానవనానికి పంపించింది. ఉద్యానవనంలో చాలా చక్కగా ఉల్లాసంగా ఆటలాడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్కడి నుంచో శ్రీనివాసుడు వెంకటాద్రి ఆ కొండ మీద నుంచి గుర్రం మీద వస్తుంటే ఇంతలో ఒక మదగజం ఏం చేసిందట, ఘీంకరించింది. ఘీంకరించేసరికి అది ఆ కొండ మీద నుంచి కిందకు వస్తూ సకిలించి పెద్దగా ఘీంకరించేసరికి ఏనుగు ఆ సవ్వడికి అక్కడ ఉన్నటువంటి చెలికత్తలందరూ భయపడిపోయారు. పద్మావతీదేవి కూడా భయపడిపోయిందన్నమాట. ఎలాగైనా సరే ఆ ఏనుగుని ఎదుర్కోని దాన్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నంలో శ్రీనివాసుడు ఎక్కడి దాకా వచ్చాడట, ఈ పద్మావతి ఉన్నటువంటి ఉద్యానవనానికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ అందరూ కూడా అడిగారు, ఆ చెలికత్తలందరూ ఎవరివయ్యా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అసలు నువ్వు ఎవరు, నీ కులగోత్రాలేమిటి అని చెప్పి అడిగితే అప్పుడు శ్రీనివాసుడు చెప్పాడట, మాది చంద్రవంశము, నాది వశిష్ఠ గోత్రము, తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవి, మా అన్న ఏమో బలరాముడు,
చెల్లెలేమో సుభద్ర, గాంధీవి నా యొక్క బావమరిది అని చెప్పి, సరే నా వివరాలన్నీ అడిగారు, ఈమె వివరాలేమిటి, ఈ రాకుమారి వివరాలేమిటి అని చెప్పి అడిగారట. అడిగితే ఈమె ఎవరనుకున్నావు, చంద్రవంశంలో జన్మించినటువంటి ఆకాశరాజ కుమారి పద్మావతీదేవి, అత్రిగోత్రంలో జన్మించింది అని చెప్పారట. ఆమెను చూడగానే ఒక్కసారి మోహాన్ని పొందారు శ్రీనివాసుడు. కానీ ఆ విధమైనటువంటి విషయాన్ని గమనించిన చెలికత్తెలు అందరూ కూడా ఆమె మీద పద్మావతి యొక్క అనుమతితో రాళ్ళు విసిరారట. ఎవరి మీద? శ్రీనివాసుడి మీద. రాళ్ళు విసిరినప్పటికీ కూడా ఆమె ఎట్లాగైనా సరే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి శ్రీనివాసుడు అక్కడి నుంచి మెల్లగా తన యొక్క వెంకటాద్రి స్థానానికి వెళ్ళాడట. సరే, ఈ చెలికత్తెలు కూడా మెల్లగా పద్మావతి దేవిని తీసుకొని వాళ్ళ యొక్క విహారం పూర్తి చేసుకొని రాజభవనానికి వచ్చినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా, అందరూ చెలికత్తెలు సంతోషంగా ఉన్నారు, కానీ పద్మావతి దేవి చాలా బాధగా దిగాలుగా ఉంది. రాళ్లతో చెలికత్తెల చేత ఆవిడ బాధలు పొందించిందే కానీ ఈమె మనస్సు కూడా, పద్మావతి మనస్సు కూడా శ్రీనివాసుని చూసి మోహాన్ని పొందిందన్నమాట. అలాగే శ్రీనివాసుడు కూడా వకులమాత దగ్గరికి వెళ్ళి చాలా దీనంగా, అంటే బాధతో ఏడుస్తూ ఉన్నాడు. ఉంటే తల్లి అయినటువంటి వకులమాత, ఏం నాయనా ఆకలితో ఉన్నావా, నీకు పరమాన్నం చేశాను తిను నాయనా, ఎందుకని ఇలా బాధగా ఉన్నావు అని చెప్పి అంటే తల వంచుకొని ఏ విధంగానూ తల ఎత్తక కన్నీరు ఓడుస్తూ ఉన్నారట శ్రీనివాసుడు. అది చూసి తట్టుకోలేని వకులమాత, ఏం నాయనా ఎంత బాధ వచ్చింది, నువ్వు అసలే వేట కోసంగా అడవులకు వెళ్ళావు, ఏదైనా క్రూర మృగాలు ఏమైనా చూసి భయపడ్డావా, ఏ దయ్యమన్నా భూతం ఏదైనా ఆవహించిందా, దేనినైనా చూసి నువ్వు భయాన్ని పొందావా అని చెప్పి ఆవిడ రకరకాలుగా అనునయించి బుజ్జగించి, లేదా ఏ అమ్మాయినైనా చూసావా నాయనా, ఏ అమ్మాయినైనా చూసి నువ్వు ఇష్టపడ్డావా, నీ మనస్సులో ఏదైనా కోరిక ఉన్నదా అది నాకు చెప్పు, నేను తీర్చగలిగితే నీకు తప్పకుండా తీరుస్తాను. మొత్తం ఈ కథ చదువుతూ ఉంటే ఇప్పటి సమాజంలో ఉండేటటువంటి తల్లిదండ్రుల, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, తల్లిదండ్రుల యొక్క మనస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లలు బాధపడుతుంటే వాళ్ళకి కావాల్సింది అందించాలనేటటువంటి తపన ఎలా పొందుతారు అనేది మనకి ఈ కథలో చాలా చక్కగా తెలుస్తుంది. అడిగితే అప్పుడు శ్రీనివాసుడు చెప్తాడు, నేను ఇలాగా పద్మావతి అనేటటువంటి అమ్మాయిని చూశాను, ఆమె ఎవరో కాదు, పూర్వజన్మలో వేదవతి. పూర్వజన్మలో వేదవతి ఏ విధంగా అని చెప్పి అనంటే, త్రేతాయుగ కాలంలో రాముడుగా జన్మించినటువంటి స్థితిలో సీతని రావణాసురుడు ఎత్తుకుపోయేటటువంటి సందర్భంలో సీతని అగ్ని తన యందు ఉంచితే వేదవతి సీతగా వెళ్ళి పాపం రావణుడి యొక్క వనవాసాన్ని అనుభవిస్తూ ఉంటుందన్నమాట ఆ చరణి. అందుకని ఆ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి సీతాదేవి మద్దుఃఖం హేతయా భుక్తం నిర్నిమిత్తం దయాళునా, పాపం ఏ విధమైన కారణం లేకుండా అకారణంగా నేను పడవలసినటువంటి దుఃఖాన్ని ఈ వేదవతి పొందింది కదా. కాసా వేదవతి దేవా స్వాహాయా సన్నిధే స్థితౌ తాం అంగీకురు గోవింద వివాహం విధిపూర్వకం అని చెప్పి ఆవిడ ప్రార్థించింది. విధిపూర్వకంగా అంటే అగ్నిసాక్షిగా వివాహాన్ని చేసుకో స్వామి అని సీతాదేవి స్వయంగా శ్రీరాముణ్ణి అడిగిందట. అడిగితే ఇతి సీతా వచశ్రుత్వా రామో వచనమబ్రవీత్ తవ వాక్యం కరిష్యామి త్యష్టావింశే కలౌ యుగే. అమ్మవారు అడగటము స్వామి కాదనకపోవటమా అండి? మరి సీతాదేవి సాక్షాత్తుగా అడిగితే ఆయన కాదంటాడా? అయితే ఈ యుగంలో ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి గనక ఇప్పుడు కాదది అష్టావింశతి కలౌ యుగే 28వ కలియుగంలో అది ఈ వాక్యాన్ని నేను తప్పకుండా పరిపాలిస్తాను, అంటే తప్పకుండా ఆమెను వివాహం చేసుకుంటాను. అయితే అప్పటిదాకా ఈవిడ ఏమవుతుందండి అని అంటే తావదేశ బ్రహ్మలోకే బ్రహ్మణా పూజితా భవేత్, అప్పటిదాకా ఆవిడ బ్రహ్మలోకంలో పూజింపబడుతూ ఉంటుంది అని చెప్పారట. అభయాన్ని ఇచ్చాను. ఆ
రమా అంశతో పుట్టినటువంటి పద్మావతీ దేవి ఈమె కనుక ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని కన్నీళ్ల పర్యంతంగా వకుళమాత దగ్గర చెప్తాడు శ్రీనివాసుడు. అది విని, అయ్యో అవునా నాయన, మరి ఆవిడ రాకుమారి కదా, ఏ విధంగా తనని ఒప్పుకుంటుంది? శ్రీనివాసుడి తల్లిదండ్రుల గురించి కానీ ఇక్కడ విషయాలు తెలియక ఆకాశరాజు ఎంతవరకు ఒప్పుకుంటారు అనే విషయాన్ని తెలుసుకొని బాధపడుతూ, అయినా సరే నేను వెళ్ళి ఒకసారి పెద్దదాన్నిగా తల్లిదండ్రులతో మాట్లాడి వస్తాను అని చెప్పి వకుళమాత ఆకాశరాజు దగ్గరికి పయనమవుతుంది. ఈయన శ్రీనివాసుడు తల్లిని రాయబారిగా పంపించాడే గాని మనస్సులో లేదు, ఆకాశరాజు ఒప్పుకుంటాడో లేదో తెలియదు. అందుకని వెంటనే తాను ఒక ఎరుకలసాని వేషాన్ని పొంది అక్కడికి వెళ్ళి ఈమెని వివాహం, శ్రీనివాసుడు చాలా గొప్పవాడు, అతన్ని వివాహం జరిపించండి, పద్మావతిని శ్రీనివాసునికి వివాహం చేయండి అని చెప్పి అక్కడ ఒక సోది అమ్మ వేషంలో వెళ్ళి భవిష్యత్తుని చెప్పి తాను వస్తాడు. ఇలా వచ్చాడే కానీ అది పని జరిగిందా లేదా అనేటటువంటి ఒక ఏమంటారు కంగారు కానివ్వండి, సందిగ్ధావస్థ, అవన్నీ కూడా మనస్సులో చెలరేగుతూ ఉన్నాయన్నమాట. సరే, అప్పుడు ఈవిడ వకుళమాలిక వెళ్ళినప్పుడు ధరణీదేవితో సంభాషిస్తుంది. ధరణీదేవితో చెప్పి ఆ శ్రీనివాసుడు చాలా మంచి జన్మ, అంటే సాక్షాత్తుగా పరమాత్మ, నీ కుమార్తెనిచ్చినట్లయితే తప్పకుండా ఆమె సుఖపడుతుంది అని చెప్పి వకుళమాలిక చెప్పగానే అంతకు ముందే సోదమ్మి చెప్పి విన్నటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ధరణీదేవి ఆకాశరాజు ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు. సరే, అది ఒప్పుకున్న తర్వాత ఈ విషయాన్ని ఎవరి ద్వారా మరి తెలియచేయాలి అని అంటే సుఖమహర్షిని పిలిపించారట ఆకాశరాజు. సంతోషంగా తన యొక్క విషయాన్ని చెప్పి సుఖమహర్షి ద్వారా శుభలేఖని పంపించారు ఆకాశరాజు. ఏమని అంటే, అప్పుడు నక్షత్రానుగుణంబుగా యోనికూటంబును నాడీకూటంబును సూత్రయోగంబును మొదలైన దశ విధంబులకు పొంతనంబులు సూచి, ఇప్పటికీ కూడా అమ్మాయిది అబ్బాయిది నక్షత్రం చూసి వారి యొక్క పొంతనలేమిటి, వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, అన్నీ సరిగా సరిపోతున్నాయా లేదా అనేది చూసి, జాతకంలో కలిసినాయా లేదా అనేది చూసి ముహూర్తం పెట్టడం అనేది ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాము. అలా అవన్నీ చూసి, అయితే శ్రీనివాస స్వామి వారికి పద్మావతినిచ్చి వివాహం చేస్తానని అనుకొని మరలా తాను చిన్నవాడు అంటే అల్లుడిగా చేసుకుంటూ ఉన్నాడు కదా, అందుకోసంగా ఆకాశరాజుట నమస్కారం అని చెప్పకుండగా హరికి నమస్కారమనుచు వ్రాయించదా అన్న ధిషణుడు ఇట్లనియే, ముందు నమస్కారంతో రాస్తాను శుభలేఖ, ముందు శుభలేఖ మనం రాసుకుంటాం కదా నిశ్చయితాంబూలాలప్పుడు, అలా అని అనుకున్నప్పుడు అక్కడ బృహస్పతి చెప్పారట, ఆ స్వామి మానవుండై నీ సుతను పెండ్లియాడదలచినాడందువలన మనసి నమస్కారమని వ్రాయకూడదు, మేలుకు ఆశీర్వాదమే ఎటంచు అమర పత్రిక వ్రాసి పంపించుమని సుఖసమ్మతంబుగా పలుక. సరే, ఆయన ఏం చెప్పారు, గురువు గారు నువ్వు ఆశీర్వాదమే చెప్పాలి గాని నమస్కారం చెప్పకూడదు అని ఆకాశరాజుతో తెలియచేయగానే ఆకాశరాజు శుభ పత్రిక వ్రాసారట. చూడండి, శ్రీమదఖండ లక్ష్మీ ప్రసన్నేక్షణాలంకృతులైన సల్లలితులైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన సర్వజ్ఞులైన శ్రీ స్వామివారికి ఆకాశ నృపుడు ఆయురారోగ్య పుత్ర పౌత్రాభివృద్ధులు కలుగునట్లుగాను దీవించితిమి. నేటి దినమునకు ఇచ్చట కుశలంబు మాకు మీ కుశలమచట వ్రాసి పంపించవలయు. నా వ్యాససుతుడు గురుడు చెప్పగా మీకు నా కూతురైన పద్మావతినిచ్చి చేసెద పరిణయంబు చిత్తగింపు చిదుల్లాస శ్రీనివాస అని ఒక అంగీకార పత్రాన్ని పంపించారట సుఖమహర్షికి. సరే, సుఖమహర్షి తీసుకొని అది శ్రీనివాసుడికి చూపిద్దామని వెళ్ళే లోపల ఇంత కంగారు, ఇందాక వారు చెప్పినట్టు, ఓ యోగీశ్వర సత్కృపని ఎడకిటు మీరు వచ్చుటిది మేలయ్యన్ మాయా విరహిత నా పని కాయో పండో నిజంబుగా తెలుపుమయ్యా. ఈయన ఎరుకల సాన్నివేశం వేసుకున్నారు, అన్ని విషయాలు ముందుగా తెలియచేశారు, సుఖమహర్షిని పంపించారు. అయినా సరే శ్రీనివాసుడి యొక్క మనస్సులో చూడండి ఆ ఉద్విగ్నత, ఇది పని జరిగిందా లేదా అనేది ఒక ముందుగానే ఇంటి దాకా వెళ్లకుండానే బయట ఒక చింత
చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు కింద కూర్చొని అడిగారట స్వామి. సరే అనగా మందస్మితుడై విని శుక యోగీంద్రుడని ఏ విశ్వాత్మక మీ ఘన చిత్తంబున తలచిన పని కాయగ నిలువగనేల పండై ఒప్పెనయ్యా, నువ్వు తలుచుకుంటే సాధ్యంగానిది ఏమన్నా ఉందా మహాత్మా, ఇది తప్పనిసరిగా జరిగేటటువంటిది, పండే అయ్యింది అని చెప్పారట. వైశాఖ మాసంలో శుక్ల దశమి నాటు శుక్రవారం అయింది. ఆ సమయంలో రాత్రి ముహూర్తంలో ఈ యొక్క లగ్నం అనేది పెట్టుకున్నారు. అయితే మరి నిశ్చయమైతే అయిపోయిందండి. మరి పెండ్లికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కావాలి కదా, దానికి కావాల్సినటువంటి అర్థం ధనం కావాలి. ధనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? శ్రీ వరాహస్వామి శ్రీనివాసుడు పెండ్లి ఆడదలిచినాడు, అర్థమిచ్చట లేదు, వివాహ మేలీలగా నగు అని చెప్పి అందరూ ఇదవుతూ ఉన్నప్పుడు, అంటే సందేహపడుతూ ఉన్నారు, ఎలా జరుగుతుందా ఏమిటా అని. శ్రీనివాసుడు కూడా చింతపడుతూ ఉన్నాడు. తల్లి అయిన వకులమాలిక చెప్తే వెంటనే శ్రీనివాసుడు ఏం చేశాడట, సూర్యుడిని పంపించి లక్ష్మీదేవిని కొల్హాపురి నుంచి తీసుకొని రమ్మనమని పంపించారన్నమాట. అక్కడికి వెళ్ళి, అమ్మ స్వామి నీ కోసం ఆతృతతో ఉన్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు తప్పక రావాలి, నిన్ను చూడాలనుకుంటున్నాడు అని చెప్పగానే లక్ష్మీదేవి కొల్హాపురి నుంచి వచ్చిన తర్వాత, నువ్వు విడిచి నన్ను వెళ్ళిపోయేసరికి నేను ఒక్కరినే ఉండలేకపోయాను, ఆ వల్మీకంలో చాలా రోజులు ఉన్నాను, కానీ ఇప్పుడు పద్మావతి అనే ఆమె నన్ను మోహించింది, నువ్వు అనుమతిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పన్నారు. ఇందాక మా గురువు గారు అన్నారు, ఏమిటి సీతా కళ్యాణము రుక్మిణి కళ్యాణంలో విశేషాలు చదివాం, మరి శ్రీనివాస కళ్యాణంలో పద్మావతి కళ్యాణంలో విశేషం ఏమిటి అని అంటే, ఇదే విశేషం అండి. మామూలుగా మన కలియుగంలో స్వామి కళ్యాణం జరిగినందుకు కలియుగంలో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పుత్రుల గురించి కుమార్తెల గురించి వాళ్ళ యొక్క సుఖాలు మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో అలా ఆలోచించడం ఒక ఎత్తు అయితే, లక్ష్మీదేవి తన భర్తకి తాను దగ్గర ఉండి తానే మంగళ స్నానాలన్నీ ఆచరింపచేసి చక్కగా అలంకరించి దగ్గరుండి పద్మావతితో వివాహాన్ని జరిపించడం ఇది ఒక పెద్ద విశేషం అన్నమాట. ఇది శ్రీనివాస కళ్యాణం అనేది మనకి కర్ణాటకలో కన్నడ రాజ్యంలో వాళ్ళు దసరా నవరాత్రుల్లో చదువుతూ ప్రతిరోజు బొమ్మల కొలువు పెడతారు. బొమ్మల కొలువు పెట్టి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం చదువుతారన్నమాట. ఆ చదివేటప్పటికి వాళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడ దొడ్డవలిగే మక్కలిల్ల మత్తె మదివె మాడితేవు, అంటే పెద్ద భార్య ఉందండి, మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయింది కానీ పిల్లలు లేరు కనుక మళ్ళా వివాహం చేస్తున్నాము అని వకులమాత ధరణీదేవికి కొంచెం సాంత్వనని చేకూరుస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ లక్ష్మీదేవి స్వయంగా ఉండి, మళ్ళా ఈ పద్మావతి ఎవరండి, ఎవరో కాదండి, సాక్షాత్ రమాసమాం కన్యాం, ఇది శ్రీనివాసుడే స్వయంగా వకులమాతతో చెప్తారు. లక్ష్మీదేవి యొక్క అంశ. ఇందాక చెప్పిన విషయాన్నే మళ్ళా చెప్పడం ఇష్టం లేక, మహాలక్ష్మి సాక్షాత్గా మహావిష్ణువుకి అనపాయిని కనుక ఆవిడ యొక్క అంశ అయినటువంటి పద్మావతి దేవితో తనే దగ్గరుండి మరలా వివాహాన్ని జరిపించిందన్నమాట. ఈ జరిపించడంలో ఇప్పుడు ఒక్కొక్క పెళ్ళి అంటేనే ఏం చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు అప్పచెప్తూ ఉంటారు. ఏమయ్యా మీరు రిసీవ్ చేసుకోండి, లేదా మీరు గిఫ్ట్లు అందించండి, లేదా భోజనాలు బాగా జరిగినాయో లేదో మీరు చూసుకోండి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మనం అప్పచెప్పినట్టుగా ఈ పద్మావతి పరిణయంలో శ్రీనివాసుడుట తనతో వచ్చిన దేవతలందరికీ కూడా విశ్వకర్మ చేత మరకత మణి తోరణాలంకృతంబుగా కనక మందిరంబు నిర్మాణంబు చేసి, ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి కులగురువు. వశిష్ఠ మహర్షి దగ్గర ఉండి మండపాన్ని చూశారు. తర్వాత వచ్చేపోయేటటువంటి వాళ్ళని చక్కగా ఆహ్వానం పలకటమేమో షణ్ముఖుడికి అందించారట. తర్వాత వంట చేసి పెట్టడానికేమో అగ్నిని పురమాయించారట, నీరు కావలసినదేమో వరుణుడికి పురమాయించారట, గంధ కస్తూరి పరిమళాలన్నీ అందరికి అత్తరు సువాసనలు ఉండాలి కదా, అందుకోసంగా ఏమో గంధవాహుడు వాయువుకి, ఇలా ఒక్కొక్కరికి అప్పచెప్పి, మరి ఇదంతా జరగటానికి కావలసిన ద్రవ్యాన్ని ఎవరి దగ్గర తీసుకున్నారు అంటే కుబేరుడి దగ్గర తీసుకున్నారు. తీసుకోవడమే కాదుట, కేవలం నువ్వేమి ఇవ్వద్దు స్వామి, నీ యొక్క కళ్యాణం లోక కళ్యాణం, నువ్వు మహానుభావుడివి పరమాత్మవి, నీ దగ్గర ఏమిటి అని అంటే దానికి ఒప్పుకోలేదుట శ్రీనివాసుడు. ఒప్పుకోకపోగా, ఇది నేను కలియుగాంతం వరకు వచ్చేటటువంటి భక్తులు నాకు ఇచ్చేటటువంటి ఆ ధనాన్ని నీకు అప్పుగా వడ్డీకి, ఈ అప్పుకి వడ్డీగా ఇస్తాను, దీనికి సాక్షులు ఎవరు అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు బ్రహ్మ అని చెప్పి ఒక వ్రాత ప్రతిని నోటును కూడా వ్రాసి ఇచ్చారట స్వామి. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క పని అప్పచెప్పిన తర్వాత
ఒక వైశాఖ మాసంలో దశమి తిథి యందు రుక్షాఖాధ్యాయి, ఈయన రుక్షాఖ ప్రకారంగా వాళ్ళ యొక్క కులదేవత ఎవరు అనంటే ఒక వృక్షము, శమీ వృక్షానికి పూజ చేసి వారిద్దరి యొక్క వివాహం జరిగింది. నాకు మా గురువు గారు సమయాన్ని నిర్దేశం చేశారు కనుక ఆ సమయం లోపల పూర్తి చేయటానికి తొందరగా కళ్యాణాన్ని పూర్తి చేస్తున్నాను. ఇలాగా వైశాఖ మాసంలో దశమి తిథిన యజుశాఖ విధానంలో చక్కగా వైఖానస సూత్రంతో పుణ్యాహవచనం, అంటే ఇప్పుడు వివాహానికి చేసేటటువంటి మొట్టమొదటి పుణ్యాహవచనంతో చివరికి మాంగళ్య ధారణ వరకు ఏ విధమైనటువంటి ప్రక్రియలు, వైదికమైనటువంటి ప్రక్రియలు జరుగుతాయో, పుణ్యాహవచనము, సభా తాంబూలములు, తర్వాత కులదేవత ఆహ్వానము, బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వటము, తర్వాత భగవంతుని ప్రార్థన, ఇలాగా మాంగళ్య ధారణ ఏ విధమైనటువంటి తంతు జరుగుతుందో, వైదికమైనటువంటి ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా దగ్గర ఉండి ఎవరు జరిపించారట? సకల దేవతలు అందరూ, స్వామి పెళ్లికి పెద్దలు, ఊరంతా పెద్దలే అన్నట్టుగా అందరూ దేవతలందరూ వచ్చి ఉన్నప్పటికీ కూడా సిరి దగ్గర ఉండి ఆ పద్మావతి పరిణయాన్ని జరిపించిందట. ఆ తర్వాత విందు భోజనానికి అష్టవసువులు అక్షయ పాత్రలు తీసుకొని వస్తే అగ్నిదేవుడు వీళ్ళందరికీ తొందరగా వంట చేసి పెట్టి, ఆ వంట కూడా ఏ విధంగా చేశారట? భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాలతో అందరూ మరలా మైమరిచిపోయే విధంగా భోజనాలని పెట్టి పంపించారట. ఆ తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఈ మరలా తర్వాత కార్యక్రమానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నప్పుడు ఆ సూర్యోదయ వర్ణనాన్ని ఇక్కడ చేస్తున్నారు. స్వామి ఎలా ఉన్నారట అంటే, పసుపు సున్నము బంగారు పల్లెరాన జలముతో గల్పి వెంకటేశ్వరునకు హారతిచ్చుటకు ఛాయను భాను తెచ్చెననగా అమరి తూర్పున అరుణోదయం వయ్యే. అందరూ కలిసి ఆ స్వామికి పద్మావతి శ్రీనివాసులకి హారతి ఇవ్వటానిక అన్నట్లుగా సూర్యుని యొక్క తూర్పు ఉదయం అనేది అలా జరిగింది అని చెప్పి ఇక్కడ వెంగమాంబ గారు వర్ణించారు. ఆ తర్వాత వివాహం అయిపోయిన తర్వాత వీరందరూ కూడా తిరిగి హేమరథం మీద ఇందిర అంటే లక్ష్మీదేవి, పుష్పరథం మీద వకుళమాత, తర్వాత చక్రి తార్క్ష్య వాహనం మీద ఇంద్రుడు, హంస మీద బ్రహ్మ మొదలైన దేవతలందరూ తిరిగి వారి వారి వాహనాలకి, వారి వారి ఇళ్ళకి తిరిగి వెళ్ళారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వివాహానికి వెళ్ళాలంటే ఆ ముహూర్త బలం ఎంతదో అని భయపడాల్సిన పరిస్థితి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి విచ్చేసిన వాళ్ళందరూ క్షేమంగా ఇల్లు చేరారు. అది ఆ కళ్యాణంలో ఉన్న ఒక మహత్తరమైనటువంటి విశేషం. ఈనాడు శుభలేఖ రాయటం దగ్గర నుంచి శుభలేఖని పంపించటం, పంపిన వారికి సత్కారం చేయటం, తరువాత ఎలా ఆహ్వానాలు పంపించాలి, ఇవన్నీ పెళ్లి చూపులు పెద్దల సమక్షంలో జరగకపోయినా పెద్దలు ఆమోదించి చేసినటువంటిది, శుకమహర్షి దగ్గర ఉండి జరిపించినటువంటి వివాహం. అందుకే అమ్మవారు ఉన్నటువంటి తిరుచానూరు తిరుశుకనూరు అని పేరు. పవిత్రంగా శుకమహర్షి అమ్మవారికి కళ్యాణం చేయించి నెలవు చూపించినటువంటి స్థలం కనుక తిరుశుకనూరే తిరుచానూరు అయింది అని ఒక ఆ స్థల పురాణం చెప్తున్నది. అటువంటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో ఇవాళ ప్రారంభం రథసప్తమి, మళ్ళీ సూర్యోదయ వర్ణనని చాలా అందంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ సమయంలో వేంగమాంబ వర్ణించినటువంటి పద్యాన్ని వినిపించారు. మనకి రథసప్తమి కనుక సూర్యునితో ప్రారంభం, సూర్యోదయంతో ఈ ప్రసంగ లహరి పరిసమాప్తమైంది. ఇక సన్మాన కార్యక్రమం